అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. శ్రీ గుండ్రామ స్వామి మొదటి శనివారం ఏటిళ్ళు పోతారు. వేల సంఖ్యలో పోతారు. ఇక్కడ తుంగభద్ర నదికి వెళ్ళి అక్కడ గంగాజలం తీసుకొచ్చి శ్రీ గుండ్రామ స్వామికి అభిషేకం చేస్తారు. చేయడం పంటలు పైర్లు బాగా వస్తాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కింద పండుగ గుడి దగ్గర అనారోగ్యం ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యవంతులవుతారు. పైరు పంటలు బాగా వస్తామని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాం. నా పేరు రవికుమార్. నా పేరు గడ్డం రవికుమార్. మాది ఎమ్మిగనూరు మండలం, ఎమ్మిగనూరు తాలూకా, వెంకటాపురం గ్రామం. మాకి ప్రతి ఆగస్టు శ్రావణ మాసంలో ప్రతి ఫస్ట్ వారము ఏటి నీళ్ళకి తేవడానికి పురాతన కాలంలో పెద్దల నుంచి ఒక 40-50 అప్పుడు పెద్దలకు మాకే తెలియదు, అప్పటి నుంచి వాళ్ళు ఆనవాయితీగా చేస్తున్నారు. ఆ చేసి ఇప్పుడంతా అది ఇక్కడ వనములక్క ఉండేది. ఆయన ఎప్పుడైతే గుండ్రామ స్వామి ఇక్కడ వెలిసినాడో అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి వచ్చినాడు కాబట్టి అక్కడి నుంచే మనం ఏటీలు తీసుకొని వచ్చి ఆ జలాశయాలు ముగిటి, నందవరము, ఆ పులికల అతని మీద పోయి తెచ్చి మళ్ళీ అదే జలాలను తీసుకొని వచ్చి మన గుండ్రామ స్వామికి పైకి కడతారన్నమాట. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బావి దగ్గర పోయి ఆయన అక్కడే ఉండి చేసినాడ. మరి అక్కడ పోయి వచ్చి తర్వాత మాకు ప్రత్యేకత ఏమంటే పొరుగు దండాలతోన అనారోగ్యం ఉన్నోళ్ళకి, కాళ్ళు నొప్పులు ఉన్నోళ్ళకి వల్ల చాలామందికి ఇట్లా చేస్తారు. ఆయన దాటితే ఖచ్చితంగా కంపల్సరీ ఆ నొప్పులు పోతామని చెప్పి వాళ్ళకు కూడా అంటున్నారు. అదే దీనికి చాలా ప్రత్యేకత మనకి. అందుకు మా గుండ్రామ స్వామి అంటే చాలామంది చుట్టుపక్కల పల్లెలు ఒక రాయచూరు నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు. ఆయన అంటే పెద్దగా వెలిసినాడు కాబట్టి ఎక్కడైనా మరి ప్రతి 4వ శనివారము జాతర జరుగుతుంది. ఇంకా జనము తండోపతండాలుగా వచ్చేస్తారు. ఇది మా శ్రీ గుండ్రామ స్వామికి ప్రత్యేకంగా తీరుస్తామని. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఎమ్మిగనూరు టౌన్లో ఉన్నటువంటి వెంకటాపురం కాలనీ అందు వెలిసిన శ్రీ గుండ్రామ స్వామి దేవాలయం నుండి శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరము తొలి శనివారం రోజున తుంగభద్ర నదికి జలాల కోసం బయలుదేరి అక్కడ నుండి వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఆ విధంగా పోవడం వల్ల పంటలు, వర్షాలు సమృద్ధిగా పండుతాయని ప్రగాఢ నమ్మకము. అదేవిధంగా వచ్చినటువంటి జలాశయాలు తెచ్చినటువంటి స్వామివారి దగ్గర పొరుగుదండాలు పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా పోతాయని చెప్పి ఆరోగ్యంగా ఉంటారని ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా స్వయంభూ శ్రీ గుండ్రామ స్వామి తిరుమల తిరుపతి దేవాలయాలు తిరుపతి తిరుమలలో వెలిసినటువంటి దేవాలయాలు ఇక్కడ ఉద్భవించడం జరిగింది. ఈయన స్వయంభూ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా వెలిసడం జరిగింది. ఇది పురాతన కాలం నుండి కూడా అదే ఆనవాయితీగా జరుపుకుంటున్నాం.